హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు జాబ్స్ ఎరేజన్ యూట్యూబ్ ఛానల్. ఇవాళైతే మనందరికి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మీకు లేటెస్ట్ గా గవర్నమెంట్ జాబ్స్ అయితే తీసుకురావడం జరిగింది. సో అది కూడా 40,000 వరకు స్టార్టింగ్ శాలరీ అయితే ఉంటుందన్నమాట. ఫీమేల్ క్యాండిడేట్స్ కి, ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడి క్యాండిడేట్స్ కి ఎలాంటి అప్లికేషన్ ఫీజు కూడా ఉండదు. మీరు ఇంటర్ పాస్ అయినా, డిప్లొమా పాస్ అయినా, డిగ్రీ చేసినా, బీటెక్ చేసినా మీరైతే ఈ జాబ్స్ కి అప్లై చేసుకోవచ్చు. పర్మనెంట్ గా అయితే చేసుకోవచ్చు. ఆంధ్ర నుంచి, తెలంగాణ నుంచి ఎవరైనా సరే అప్లై చేయొచ్చు. ఇండియన్ సిటిజన్స్ అందరూ అప్లై చేయొచ్చు అనమాట. సో గ్రూప్ సి ఉద్యోగాలు ఇవి. సో వీటి యొక్క అప్లికేషన్ ప్రాసెస్ అయితే ఈ వీడియోలో అయితే చెప్పడం జరుగుతుంది. ఒకవేళ కనుక మీకు అన్ని డీటెయిల్స్, ఫుల్ డీటెయిల్స్ అయితే కావాలనుకున్నట్లయితే రీసెంట్ గా మన ఛానల్ వీడియోస్ లో అయితే ఈ జాబ్స్ యొక్క ఫుల్ డీటెయిల్స్ అయితే ఉన్నాయి. సో మీరు అది క్లిక్ చేసి కావాలంటే ఆ వీడియో లింక్ కూడా మన కామెంట్ బాక్స్ లో ఉంటుంది, డిస్క్రిప్షన్ లో కూడా పెడతాను. సో ఆ వీడియో చూసి ఈ అప్లికేషన్ ప్రాసెస్ చూసి మీరైతే ఆన్లైన్ లో అప్లై చేసుకోండి. ఇవాళ నుంచే స్టార్ట్ అయిందనమాట. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. మనందరికి అయితే సెంట్రల్ గవర్నమెంట్ కి సంబంధించిన సిఎస్ఐఆర్ సంస్థ నుంచి మనకి లేటెస్ట్ జాబ్ నోటిఫికేషన్ వచ్చిందనమాట. సో సిఎస్ఐఆర్ సంస్థ కింద పనిచేసే సెంట్రల్ రోడ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ నుంచి మనకి లేటెస్ట్ రిక్రూట్మెంట్ వచ్చింది. జూనియర్ సెక్రటరియట్ అసిస్టెంట్ ఉద్యోగాలకి వీళ్ళు రిక్రూట్మెంట్ చేస్తున్నారు. అలాగే జూనియర్ స్టెనోగ్రాఫర్ ఉద్యోగాలకు కూడా. సో వీడి యొక్క అన్ని డీటెయిల్స్, ఎలిజిబిలిటీ, ఏజ్ లిమిట్స్ అన్ని కూడా అయితే వేరే వీడియోలో చెప్పాను. సో ఆ వీడియో లింక్ అనేది కామెంట్ బాక్స్ లో డిస్క్రిప్షన్ లో ఉంటుంది. సో అది క్లిక్ చేసినట్లయితే మీరు అన్ని డీటెయిల్స్ తెలుసుకోవచ్చు. ఈ వీడియో అయితే దాని యొక్క అప్లికేషన్ ప్రాసెస్ అన్నమాట. సో ఈ అప్లికేషన్ ప్రాసెస్ లింక్ అనేది ఈ వీడియో డిస్క్రిప్షన్ కామెంట్ బాక్స్ లో కూడా ఉంటుంది. అప్లై చేయడానికి అది క్లిక్ చేసినట్లయితే ఈ వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది. సో ఇదైతే వీళ్ళకి సంబంధించిన అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేయడానికి వెబ్సైట్ అన్నమాట. సో మనకి స్టార్టింగ్ డేట్ 22 మార్చ్ నుంచి అయితే స్టార్ట్ అయింది, అంటే ఇవాళ నుంచి అన్నమాట. కాబట్టి తప్పకుండా అప్లై చేసుకోండి. లాస్ట్ డేట్ అయితే 21 ఏప్రిల్ వరకు అప్లై చేసుకోవచ్చు. సో లాస్ట్ డేట్ దాకా వెయిట్ చేయమాకండి. ఒకవేళ మీకు ఎలిజిబిలిటీ అయినట్లయితే మీరు తప్పకుండా అప్లై చేసుకోండి. ఎలాగో ఫీమేల్ క్యాండిడేట్స్ కి, ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడి క్యాండిడేట్స్ కి అప్లికేషన్ ఫీజు లేదు కాబట్టి మీరు డైరెక్ట్ గా అప్లై చేయొచ్చు. ఎలిజిబిలిటీ ఉంటే సరిపోతుంది. సో కాబట్టి మీకు ఇక్కడ 4 స్టెప్స్ అయితే ఉన్నాయి. ఫస్ట్ మీరైతే రిజిస్టరేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. రిజిస్టర్ అయిన తర్వాత లాగిన్ అయ్యి పర్సనల్ డీటెయిల్స్ ఇవన్నీ అయితే ఫిల్ చేయాలి. మనం ఇప్పుడు చూద్దాం. సో ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో కామెంట్ బాక్స్ లో డిస్క్రిప్షన్ లో లింక్ ఉంటుంది. అది క్లిక్ చేస్తే ఇది ఓపెన్ అవుతుంది కదా. సో ఇక్కడ మీరు న్యూ రిజిస్టరేషన్ అని చెప్పి ఉంటుంది. సో ఇదైతే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ పర్సనల్ డీటెయిల్స్ ఇవన్నీ అయితే వస్తాయి. సో ఇవన్నీ మొత్తం ఒకసారి చదవండి. చదివిన తర్వాత మీరైతే ఇక్కడ టిక్ బాక్స్ ఉంటుంది. సో ఇక్కడ అయితే టిక్ చేయండి. తర్వాత ఇక్కడ స్టార్ట్ అప్లికేషన్ అని ఉంటుంది. సో ఇదైతే క్లిక్ చేయండి. తర్వాత ఇక్కడ మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత సెండ్ ఓటీపీ మీద క్లిక్ చేసినట్లయితే మీ మొబైల్ నెంబర్ కి ఓటీపీ వస్తుంది. అదైతే ఎంటర్ చేయండి. తర్వాత మీ ఈమెయిల్ ఐడి ఎంటర్ చేసి సెండ్ ఓటీపీ మీద క్లిక్ చేయండి. తర్వాత మీ ఈమెయిల్ ఐడి కూడా ఓటీపీ వస్తుంది. అది కూడా ఎంటర్ చేసి మీరైతే వెరిఫై అయిపోయిన తర్వాత మీకు నెక్స్ట్ క్లిక్ చేసిన తర్వాత మీకైతే మీకు సంబంధించిన డీటెయిల్స్ అన్ని అయితే అడగడం జరుగుతుంది. ఆ డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేసి మీరైతే సబ్మిట్ అయితే చేయండి. రిజిస్ట్రేషన్ అయితే కంప్లీట్ అవుతుంది. మీకు యొక్క యూజర్ ఐడి అండ్ పాస్వర్డ్ అనేది మీ ఈమెయిల్ ఐడికి అయితే వస్తుంది. సో ఆ ఈమెయిల్ ఐడి చూసుకుని మీరైతే లాగిన్ అయితే అవ్వాల్సి ఉంటుంది. సో ఇక్కడ ఇందాక హోమ్ బటన్లో ఇందాక సైన్ ఇన్ ఆర్ ఆల్రెడీ రిజిస్టర్డ్ అని ఉంటుంది. సో ఇది క్లిక్ చేసి సో మీకు సంబంధించిన ఏదైతే యూజర్ ఐడి అంటే రిజిస్ట్రేషన్ నెంబర్ ఉంటుందో ఈమెయిల్ ఐడికి వస్తుంది. సో అది ఇక్కడ ఎంటర్ చేసి పాస్వర్డ్ కూడా అయితే వస్తుంది. అది కూడా ఎంటర్ చేసి మీకు అక్కడ క్యాప్చా ఉంటుంది, అది ఎంటర్ చేసి లాగిన్ అయితే క్లిక్ చేయండి. లాగిన్ క్లిక్ చేసిన తర్వాత పర్సనల్ డీటెయిల్స్ అన్ని అయితే అడగడం జరుగుతుంది. ఆ డీటెయిల్స్ అన్ని అయితే మీరు ఫిల్అప్ చేసి తర్వాత నెక్స్ట్ సబ్మిట్ క్లిక్ చేసిన తర్వాత క్వాలిఫికేషన్ డీటెయిల్స్ లో అయితే అడగడం జరుగుతుంది. మీ క్వాలిఫికేషన్స్ అన్ని కూడా అయితే ఎంటర్ చేసి డాక్యుమెంట్స్ అప్లోడ్ అని చెప్పి అడుగుతుంది. సో వీటికి సంబంధించిన ఏవైతే మీ క్వాలిఫికేషన్ డాక్యుమెంట్స్, సర్టిఫికేట్స్ ఉంటాయో 10th, ఇంటర్ అని చెప్పి డిప్లొమా, తర్వాత డిగ్రీ చేసిన వాళ్ళు డిగ్రీ, అవి కూడా అప్లోడ్ చేస్తే చేసుకోవచ్చు. తర్వాత ఫైనల్ గా పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది. ఈ పేమెంట్ యొక్క రిసిప్ట్ కూడా అయితే మీరు డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు అనమాట. పేమెంట్ చేసిన తర్వాత ఎవరైతే అప్లికేషన్ ఫీజు పే చేయాలో, ఒకవేళ ఫీజు పే చేయక్కర్లేని వాళ్ళు ఉంటారు కదా, సో అక్కడ మీకు వెదర్ యు ఆర్ ఎగ్జామ్టెడ్ ఫ్రమ్ ఫీజ్ అని అడుగుతుంది. సో ఒకవేళ మీరు కనుక ఫీమేల్ కానీ, ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడి క్యాండిడేట్స్ అయితే మీరైతే ఎస్ అని టైప్ చేయండి, అక్కడ ఎంటర్ చేయండి. ఒకవేళ మీరు మేల్ క్యాండిడేట్స్ అయ్యి ఉండి జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ వాళ్ళైతే నో అని ఎంటర్ చేయాలి. ఎందుకంటే వాళ్ళ అప్లికేషన్ ఫీజు పే చేయాలి కాబట్టి. సో ఇలా దీన్ని బట్టి అయితే మీకు ఫైనల్ గా పేమెంట్ ఆప్షన్ అయితే వస్తుంది. సో ఇలా మీరైతే పేమెంట్ అయితే చేసుకోవచ్చు. కాబట్టి తప్పకుండా అయితే మీరు ఎవరైతే క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళు పేమెంట్ చేసి అప్లై చేయండి. ఎవరైతే నాన్ పేమెంట్ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళు డైరెక్ట్ గా అయితే అప్లై చేసేసేయచ్చు.
సో డైరెక్ట్ గా సబ్మిట్ అయితే చేయొచ్చు అనమాట. సబ్మిట్ చేసిన తర్వాత అప్లికేషన్ ఫామ్ ని మీరు జిరాక్స్ కూడా అయితే తీసుకోవాల్సి ఉంటుంది. అంటే అక్కడ ప్రింట్ అని ఉంటుంది. సో అది క్లిక్ చేసినట్లయితే మీకు డౌన్లోడ్ అయితే అవుతుంది అప్లికేషన్ ఫామ్ అనేది. ఈ అప్లికేషన్ ఫామ్ అనేది మీరు ఫర్దర్ గా రిటర్న్ టెస్ట్ దానికి వెళ్ళినప్పుడు మీరైతే తీసుకుని వెళ్ళాల్సి ఉంటుంది. ఫర్దర్ గా మొత్తం అన్ని అయితే అప్లికేషన్ ఫామ్ అయితే యూజ్ అవుతుంది. సో అదైతే జిరాక్స్ తీసుకుని డౌన్లోడ్ చేసుకుని ఉంచుకోండి. కాబట్టి ఇలా ఆన్లైన్ లో ఈజీగా అయితే అప్లై చేసుకోవచ్చు. కాబట్టి తప్పకుండా ప్రతి ఒక్క క్యాండిడేట్ అప్లై చేసుకోండి. మీరు ఎలాంటి ఇంటర్ చేసినా, ఎలాంటి డిప్లొమా చేసినా, ఎలాంటి బీటెక్ చేసినా, ఎలాంటి డిగ్రీ చేసినా మీరైతే ఈ జాబ్స్‌కి అప్లై చేయొచ్చు కాబట్టి తప్పకుండా సెంట్రల్ గవర్నమెంట్‌వి కాబట్టి తప్పకుండా అప్లై చేసుకోండి. సో మీకు పర్మనెంట్‌గా అయితే ఉంటుంది జాబ్ అనేది. సో కాబట్టి మీకు ఇంకా ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. ఖచ్చితంగా రిప్లై అయితే ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ వాట్సాప్ గ్రూప్స్ అందరికీ షేర్ చేయండి. చాలా మందికి అయితే యూజ్ అవ్వడం జరుగుతుంది. అండ్ మీరింకా కూడా మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి. ఇలాంటి డైలీ జాబ్ అప్డేట్స్ అనేవి మన ఛానల్‌లో అయితే రావడం జరుగుతాయి. అండ్ మన టెలిగ్రామ్ గ్రూప్‌లో కూడా అయితే కంపల్సరీగా జాయిన్ అవ్వండి ఫర్ లేటెస్ట్ జాబ్ అప్డేట్స్. సో దాని లింక్ అనేది కామెంట్ బాక్స్‌లో ఉంటుంది. మీరు అది క్లిక్ చేసి వెంటనే మన టెలిగ్రామ్ గ్రూప్‌లో జాయిన్ అవ్వండి. సో థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థాంక్ యూ.